బాత్రూమ్ ఇది అమ్మ సముద్రాన్ని చూసుకుంటూ స్వర్గాన్ని ఎంజాయ్ చెయ్యాలన్నమాట. అదిగా పప్పు చారు ఉప్పు చేప. అమ్మ చెప్పమ్మ, మా మా వంట ఎలాగుంది అసలు? చలవందా? గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు మనం జోహానెస్బర్గ్ నుంచి డర్బన్ వెళ్ళబోతున్నాం. డర్బన్ మీ అందరికీ తెలుసు కదా, మన డర్బన్ క్రికెట్ వన్ డే అని చెప్పి మనకి టీవీలో గట్టా డర్బన్ వన్ డే అంటారు. ఆ డర్బను పాత ఇండియన్స్ ఉంటారు. అంటే ఇక్కడ ఈ జోహానెస్బర్గ్లో కొత్త ఇండియన్స్ అలా, అక్కడ డర్బన్లో పాత ఇండియన్స్ అంటే 200 సంవత్సరాల క్రితం బ్రిటిషర్లు కాలం నాటి భారతీయులు అక్కడ ఉంటారు. చాలా వెరైటీగా ఉంటుంది, కల్చర్ బాగుంటుంది, బీచ్లు ఉంటాయి, చాలా వేడిగా ఉంటుంది, చాలా చాలా అందంగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు మనం జోహానెస్బర్గ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి డర్బన్ అయితే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోదాం. చాలా చవక, జస్ట్ $18 అంటే ₹1000 టికెట్ దొరికింది. మామూలుగా ఉండదు. లెట్స్ గో. వెల్కమ్ టు డర్బన్. హాస్టల్కి వెళ్ళిపోదాం రండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డర్బన్ సౌత్ ఆఫ్రికా. ఇదేనండి నా హాస్టల్, ట్వింకిల్ లిటిల్ హాస్టల్. $1500 అనమాట. బాగుంది, ప్రశాంతంగా ఉంది. మొత్తం ఓపెన్, పెద్ద స్పేస్, ఒక్కొక్క రూములు పెద్ద ఉన్నాయన్నమాట. బెడ్లు అవిని మీరు చూసుకోవచ్చు. హాలు మీకు అంటే ఇక్కడ మీరు నమ్మరు, అన్నీ మనం తెచ్చుకొని వంటలు అన్నీ వండుకోవచ్చు. ఇది కిచెన్, మా కిచెన్ ఇదిగండి. ఆ కిచెను అన్నీ తెచ్చుకొని నీట్గా నింపాదిగా చేసుకొని వండుకోవచ్చు. ఇచ్చిన ₹1000కి $1500 స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. స్విమ్మింగ్ ఇదిగోండి. పార్టీలు అన్నీ అవుతాయి రాత్రిపూట. ఇక్కడ వచ్చి రాగానే ఈ మేడం గారు కూడా ఏం చెప్పారంటే, బాబు ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళొద్దమ్మా, హాస్టల్ సరౌండింగ్స్ మంచివి కాదు అని అన్నారు. మీరు నమ్ముతారో నమ్మరో, ఇది 6వ ప్లేస్లో ఉంది క్రైమ్లోని. ప్రపంచంలోనే ప్రమాదకరమైన సిటీస్లో ఈ డర్బన్ 5వ స్థానంలో ఉంది. మీరు చూస్తున్నారు కదా ప్లేస్లోని. మనం తిరిగినవన్నీ ఉన్నాయి. వాళ్ళు చెప్పారు, కానీ మనం జాగ్రత్తగా మనం ఉండాలి. లాస్ట్ ప్లేస్ కాబట్టి ప్రశాంతంగా మనం ఉండాలి. నా రూమ్ ఇక్కడ అనమాట. బాగుంది. నేను యూట్యూబర్ని అనగానే కొంచెం మంచి రూమ్ ఇచ్చారనమాట. వీడియోలు అవి చేసుకుంటాను అంటే. బాత్రూంలో అవి బాగున్నాయి. ఎందుకంటే నా బెడ్లు అవిని. అలా వేర్ యూ ఫ్రమ్? పేరు మీ గుస్తో లా పేరు. బాగుంది. షెడ్యూల్ అన్నీ ఆరబెట్టుకున్నాం, బాగుంది. సో చూశారు కదా. సో మనం నీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ డర్బన్. ఓకే, లెట్స్ గో. సో ఎత్తనేనండి హాస్టల్. యువర్ హాస్టల్ ఇస్ సో నైస్ మ్యాన్. బాయ్. చో యా బాయ్. సో నేనేమన్నానంటే ఇద్దరికి కలిపి 3,000 అవుతున్నది. అదే రూమ్ ఎయిర్బిఎన్బి తీసేసుకుంటే 2,500, 500 సేవ్ అవుతుంది, ప్రశాంతంగా ఉండొచ్చు అంటే ఓకే అంది. లెట్స్ గో ఎయిర్బిఎన్బి. వాపస్ దారిలో వెళ్తుంటే షుగర్ ఫ్యాక్టరీస్ కనపడ్డాయి. మన బ్రిటిషర్లు భారతీయులను ఇందులో పని చేయడానికి తెచ్చారు, బానిసలుగా కాదు, పని చేయడం కోసం తెచ్చారు. అలా ఉండిపోయారు. ఇక్కడ వచ్చేసామండి స్వర్గానికి. బ్యూటిఫుల్. చూడండి సముద్రం ఎంత చవకో. మీకు ఇంకో అద్భుతాన్ని చూపిస్తాను. పెద్ద ఇల్లు, ఆఫ్ సీజన్ కాబట్టి చక్కలో దొరికింది. ఇదిగో బాత్రూమ్ ఇది. అమ్మ సముద్రాన్ని చూసుకుంటూ స్వర్గాన్ని ఎంజాయ్ చెయ్యాలన్నమాట. అదిగా నా ఇష్టం, సముద్రం చూసుకుంటూ వెళ్ళాలి. బాగా. సో ఇప్పుడు ఇల్లుని ఈ అమ్మాయి చూపిస్తుంది, రండి. This is beach. This is balcony. This is bathroom. Okay. This is living room. This is living room. This is kitchen room. Yeah. This is back room. This is bathroom. చాలా బాగుందా? సో ఇప్పుడు మీరు రూము అది చూసారు, బాగుంది కదా. షాప్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకొని వారం రోజులకి సరిపడా, వారం రోజులు తీసుకున్నాం వంటలు అన్నీ. అన్నట్లు ఇది వాషింగ్ రూమ్ అనమాట. వాషింగ్ రూము, ఐరన్ రూమ్, చాలా పెద్ద రూము. అంటే ఇక్కడి నుంచి మనం బీచ్కి వెళ్ళాలి. కింద బీచ్కి వెళ్ళి స్నానం చేయాలి. అన్నీ ఉన్నాయి, తక్కువలో దొరికింది. సవక సింగిల్గా ఎవరితో అయినా మింగిల్ అవ్వచ్చు. వెళ్ళి వంట వండుకొని హ్యాపీగా. ఈ డాక్టర్ పాపతో ఇంకా ఈ అమ్మాయి కోసం చెప్తాను. ఈ అమ్మాయి నర్స్ పాప అనమాట. ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఏంటి అన్నీ చెప్తాం. రండి ముందు సినిమాకి వెళ్దాం. ఈ అమ్మాయి సినిమాకి వెళ్దాం అంటుంది. సో ఇక్కడ సన్ కోస్ట్ అని చెప్పేసి షాపింగ్ మాల్కి వచ్చాం అనమాట. సినిమా థియేటర్ కూడా ఉంటుంది, చాలా పెద్దది, సముద్ర తీరం పక్కన. అది సముద్రం మొత్తం, ఇదంతా షాపింగ్ మాల్. చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయితే ముందు వెళ్ళి సినిమా చూసేసి తర్వాత వారం రోజులకు సరిపడా పప్పులు ఉప్పులు అన్నీ కొనుక్కొని రూమ్కి వెళ్ళి మన వంట తనకి వండి తనకి పెట్టి దాని గురించి తెలుసుకుందాం. ఓకే, ముందైతే సినిమాకి వెళ్దాం రండి. చూసుకోవచ్చండి, పెద్ద షాపింగ్ మాల్ అనమాట. మీరు చూసుకోవచ్చు.
క్యాసినో కూడా ఉంటుంది ఇక్కడ, పెద్ద షాపింగ్ మాల్. అదిగోండి మొత్తం అంతా క్యాసినోలు, పెద్ద హోటలు క్యాసినో. ఒక రోజుకి ఇక్కడ 15,000 20,000 పైన హోటల్స్, అవన్నీ హోటల్స్. ఫోటో వన్ అనదర్ స్టైల్. చూసుకోవచ్చు, పెద్ద క్యాసినో ఉంటుంది ఇక్కడ. అసలు మామూలుగా ఉండదు క్యాసినో, ఫుల్ డబ్బులు దబ్బెట్టుకోవడానికి ఇక్కడ అందరూ వస్తారు. అందుకని మన హరిహర వీరమల్లు ఎక్కడే ఫ్యాంటాస్టిక్ ఫోర్కి వెళ్తున్నాం మేము. వెళ్తున్నాం చూస్తున్నారు కదా, హరిహర వీరమల్లు ఇదే థియేటర్లో అనమాట. సో తీసుకున్నాం టికెట్లు. ఆ సినిమా సెంటర్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ అనమాట. ఫ్యాంటాస్టిక్ పోతారు. పాప్కార్న్ కొనమని అన్నది, కొన్నాము. కొమ్మిత వామోస్. సూపర్ మ్యాన్, నేనే సూపర్ మ్యాన్ కాదు. ఈ సినిమాకి వెళ్దాం అనుకున్నాను. ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఈరోజు రిలీజ్ అయింది కదా, దానికి వెళ్తాను. ఇది చూద్దాం తర్వాత. ఇప్పుడు Fantastic Four is good, right? Muy bueno. Yeah, it's very good. అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు అమ్మాయి? Bishki. బీచ్కి. సో మాకు బీచ్ ఉంది. డ్రోన్ చూశారు కదా, డ్రోన్ షాట్లో ఎంత బాగుందో ఇక సాగర తీరం. సో మాకు మా ఇంటి వెనకాతలే ఉంది కదా బీచ్. సో రూమ్ యాక్సెస్ ఇచ్చారు. బీచ్కి వెళ్ళి అమ్మాయి బీచ్ అంటే వీళ్ళకి పిచ్చి, స్నానం చేస్తాను బికినియో అంటుంది. ఆ బికినీ అందాలేమో మనం కూడా చూసేద్దాం. లెట్స్ గో. వెళ్ళమ్మా, వెళ్ళు జాగ్రత్త చలి, జాగ్రత్త. మీరు నమ్మరు, ఏకాంతమైన బీచ్, ఎవ్వరూ ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది. యాక్చువల్గా ఇది ఆఫ్ సీజన్, చలికాలం. అందుకే మాకు ఎంత తక్కువకి వచ్చింది. అలాగైతే అది రోజుకి 10,000, మినిమం 8,000 ఉంటుంది ఆ ఇల్లు, ఆ పెద్ద ఇల్లు. చూశారు కదా అది రోడ్ ఎంత బాగుందో. రండి వెళ్దాం, ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు లేరు. వెళ్ళు జాగ్రత్త. వీళ్ళకి పిచ్చి నిజంగా బికినీలు అంటే. బాగున్నామమ్మా, వెళ్ళు స్నానం చేసేసి గో. ఫ్రీయా? చల్లగుంట. నాకు వచ్చిన టాలెంట్ అల్లా వంట వండడం బాగా. మా అమ్మమ్మ చచ్చిపోయి ఏ లోకంలో ఉందా అనేది. అరే నీ పిల్లం సుఖపడుతుందిరా, బాగా వండుతావురా, రుచికరంగా వండుతావురా అని. అందులో నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. మామూలుగా మనం వంట వండితే హాస్టల్లో అందరూ గుమిగూడిపోతారు. సో వండి సరదాగా హాబీ అనమాట. అంటే ఒక్కరిని వండుకొని తినడం బద్ధకం అండి. తోడు ఉంటే కనుక బాగా వండుతాం. ఒక 2-3 ఉంటే కనుక అబ్బాబ్బాబ్బా ఒక్కరిని వండుకోవడం అవ్వదు. చిన్న ఏం వండుకోగలుగుతాం. అందుకే ఎవరైనా ఉంటే కనుక ఏంటి మీరు తింటారా, నేను వండుతాను అని చెప్పి హాస్టల్లో ఉన్న వాళ్ళని అడిగి ఒక 3-4 కూడబేసుకొని నేనే అన్నీ కొని తెచ్చి వాళ్ళకి వండి పెడతాను. మన ఇండియన్ రుచులు చూపిస్తాను, బాగున్నాయి అంటారు. సరదాగా మన పప్పు రుచి చూపిస్తున్నాను. ఉప్పు చేప, పప్పు చారు, ఉప్పు చేప. అమ్మ చెప్పమ్మ, మా వంట ఎలాగుంది అసలు? చాలా బాగుందా? సో యువర్ నేమ్ ఈస్? Paula. యూ వర్కింగ్ యాజ్ అ నర్స్, రైట్? Yes. ఓకే. సో తిను పెరూలోని నర్స్ కింద పనిచేస్తుంది. కాంట్రాక్ట్ అయిపోయింది. కాంట్రాక్ట్ అయిపోయిన వెంటనే ఇంకా ఆఫ్రికా ఒక 2 నెలలు తిరిగేసి ఆ తర్వాత వాళ్ళ అక్క వాళ్ళు స్పెయిన్లో ఉన్నారంట. ఆ స్పెయిన్, యూరోప్ అవన్నీ చూసుకోవడానికి వెళ్తుంది. 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మాయి తిరుగుతుంది. ఇప్పటికే అమ్మాయి ఒక 10 దేశాలు తిరిగింది. చూస్తున్నారు కదా, తనకి 50,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఎలా అంటే తిను జిమ్ ఇన్స్ట్రక్టర్ చేస్తుందండి. షోమి మధ్య ఇదిగోండి, ఇంకా గట్టిగా ఇదిగో ఎంత మొత్తం కండలు తిరిగిపోయిన బాడీ. అసలు ఇలాగ బిగిస్తే మొత్తం మొగోడికి మొగరాయిలాగా ఉంది అంతా. మొత్తం కండలు కండల గండ మంచి బాడీ అనమాట. సో తిను జిమ్ చేసి వీడియోలు పెడుతుంది. వీడియోలు పెట్టడం వల్ల 50,000 ఫాలోవర్స్ ఉన్నారు. మీరు చూడొచ్చు. మనకు పరిచయం అవ్వకముందే అమ్మాయి కూడా సెలబ్రిటీయే వాళ్ళ ప్లేస్లోని. ఇది అమ్మాయి స్టోరీ. మనకి హాస్టల్లో పరిచయం. నేనే అడిగాను, ఇలాగా మీతో తిరగచ్చా అంటే నేను ఈ దేశాలు వెళ్తున్నాను అన్నది. సో మనం కూడా యాక్చువల్గా అక్కడి నుంచి అలా వెళ్ళాలి కదా. ఓకే నేను వస్తాను అన్నాను. మనకి ఓ 2 నెలలు అంతా బాగుంటే తనతో హ్యాపీగా తిరిగి నాకు ఒక తోడు, ఆ నీడ, అది బాగుంటుంది. ప్రేమ అవన్నీ సరదాగా అండి. తమ్నేళ్ళు అలా పెడతాం అట్రాక్షన్ కోసం. కానీ ఎవరు మనతో ఉంటారు, మనతో పాటు లైఫ్ లాంగ్ ట్రావెలింగ్ చేస్తారు. వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటే అమ్మాయి నర్సింగ్ చేస్తుంది, వెళ్ళి మళ్ళీ జాబ్ చేసుకోవాలి. అదే మన పని మంది. సో
ఇది స్టోరీ. మీకు నచ్చింది కదా? సో మొత్తం అంతా చూశారు కదా? సో ఇంకా అవును, గాంధీ వీడియో ఏదంటే ఈ అమ్మాయి రావడం వల్ల దాన్ని కొంచెం ఎడిటింగ్ పక్కన పెట్టాను. గాంధీ వీడియో అయిపోయింది, అది నేను పెడతాను, చాలా బాగుంటుంది, కొంచెం టైం ఇవ్వండి. సో ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి రేపు మరో మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.